నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ ఛానల్ నేను సృష్ణ సంపన్న వర్గాల బాలికలే లక్ష్యంగా వల విసురుతాడు వాన్ని ప్రేమలోకి దింపుతాడు ఆపై వ్యాపార పేరుతో లక్షలు వసూలు చేసి పలాయనం చిత్తగిస్తాడు ఇలా బాలికలను యువతులను ప్రేమ పేరుతో లోబర్చుకున్నాడు ఆదివారం జూబ్లీహిల్స్ కి చెందిన ఓ బాలిక ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి ఏపీలోని గుంటూరుకు చెందిన కోడూరు చంద్రశేఖర్ ఆజాద్ కూకట్పల్లిలో ఉంటూ సంపన్నులు నివసించే ప్రాంతాల్లో తిరుగుతుంటాడు జూబ్లీహిల్స్ కు ఓ బాలికను చంద్రశేఖర్ ఆజాద్ అలియాస్ అర్జున్ ఇన్స్టాగ్రామ్ లో పరిచయం చేసుకుని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు తరచూ ఇద్దరు ఏకాంతంగా కలుసుకునేవారు ఈ విషయం గత ఏడాది ఏప్రిల్లో బాలిక తల్లికి తెలియడంతో పోలీసులకి ఫిర్యాదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు ఫోక్సో చట్టం కింద అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు బెయిల్పై వచ్చిన తర్వాత మళ్లీ బాలికను కలుసుకున్నాడు స్టార్టప్ పెడుతున్నానంటూ ఆమె నుంచి 13 లక్షలు వసూలు చేశాడు బాలిక తల్లిదండ్రులు ఫోన్ ఇవ్వకుండా కట్టడి చేయడంతో కారు డ్రైవర్తో పాటు ఆయన భార్య ఫోన్లో నుంచి చంద్రశేఖర్కు ఫోన్ చేసేది ఈ విషయం డ్రైవర్ భార్య చంద్రశేఖర్తో మాట్లాడుతున్నావని తల్లిదండ్రులతో చెప్తానంటూ బ్లాక్మెయిల్ చేసి 9 లక్షలు వసూలు చేసింది ఆమెపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు ఒకవైపు ఆ బాలికతో ప్రేమలో ఉండగానే నాసింగ్కి చెందిన మరో యువతితో చంద్రశేఖర్ తిరగసాగాడు ఇలా ఇద్దరి నుంచి 3 యువతులను ప్రేమలోకి దింపి వారిని మోసగించి లక్షల్లో డబ్బులు లాగేశాడు ఈ క్రమంలో ఓ కారు కూడా కొనేసి అమ్మాయిలతో తిరుగుతూ తాను ధనవంతుడినంటూ నమ్మబలికేవాడు బాధిత బాలిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం కింద జూబ్లీహిల్స్ పోలీసులు రెండోసారి చంద్రశేఖర్ను రిమాండ్కు తరలించారు ప్రేమ పేరుతో తనను మోసం చేశాడంటూ చంద్రశేఖర్పై మరో యువతి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది తనను నమ్మించి బంగారం గొలుసులు కూడా తీసుకున్నాడని ఆరోపించింది ఈ మేరకు నిందితుడిపై పోలీసులు బిఎన్ఎస్ సెక్షన్ 69(318) కింద కేసు నమోదు చేసి 0 ఎఫ్ఐఆర్ను నార్సింగ్ ఠాణాకు బదిలీ చేశారు ప్రేమ పేరుతో ఇప్పటికీ సుమారు 10 మందిని మోసగించినట్లు దర్యాప్తులో తెలిసిందని పోలీసులు పేర్కొన్నారు